నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కన్మ పండుగ శుభాకాంక్షలు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో భారత రాష్ట్ర సమితి కల్వకుంట్ల కవితకు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 15న ఈడీ సమన్లు జారీ చేసింది. ఇక దీనిపై స్పందించిన కవిత హాజరు కాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు లేఖ రాశారు. కవితకు ఇది 4వసారి ఈడీ సమన్లు జారీ చేయడం. లిక్కర్ పాలసీ కేసులో జనవరి 16వ తేదీ ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. కాగా ఆమె విచారణకు రాలేనని, సుప్రీంకోర్టు నుంచి తనకు రక్షణ ఉత్తర్వులు ఉన్నాయని, తన కేసు ఇంకా సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉందని లేఖలో కవిత తెలిపారు. కాబట్టి తాను విచారణకు రాలేనని లేఖలో స్పష్టం చేసింది. గతంలో 3 సార్లు కవితకు ఈడీ అధికారులు నోటీసులు ఇవ్వగా ఇది 4వసారి. అయితే ఈడీ విచారణ సమయంలో కవిత అరెస్టు అయ్యే ఛాన్స్ ఉందంటూ జోరుగా ప్రచారం జరిగింది. ఈ క్రమంలో కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో తనను విచారించిన ఈడీ అధికారుల తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. మహిళలను ఇంటి వద్ద లేదా వీడియో విచారణ జరపాలని తన పిటిషన్ లో తెలిపింది. దీంతో కవితకు ఊరట లభించింది. ఇప్పుడు మళ్లీ కవితకు ఈడీ నోటీసులు పంపించింది. ఇన్ని రోజుల తర్వాత మళ్లీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేయడంతో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ కేసు విషయంలో ఇప్పటికే దర్యాప్తు సంస్థలు పలువురిని అరెస్టు చేయగా కొందరు అప్రూవర్లుగా కూడా మారారు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్ లను కూడా దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేశాయి. అయితే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు కూడా ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హిట్ టీవీ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని